హనుమాన్ జయంతి అంటే భక్త హనుమంతుడి జన్మదినోత్సవం. భారతదేశం వ్యాప్తంగా హిందువులు ఈ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడి జయంతిని జరుపుకోవడం సాధారణంగా ప్రచారంలో ఉంది. అయితే దక్షిణ భారతంలో మార్గశిర శుద్ధ లేదా వైశాఖ మాసంలో కూడా కొన్ని ప్రాంతాల్లో జరుపుతారు. హనుమంతుడు వాయుపుత్రుడు. ఆయన్ని అంజనాదేవి అనే వందుర్గమ్మ కోరికతో శివుని కుప్పవల గర్భగారం చేశారు. దీన్ని అంజనసుతుడు అని కూడా పిలుస్తారు. హనుమంతుడి జన్మేడ్ వాయుదేవుడు ఆయన్ను సంరక్షిస్తూ మామూలు మనిషికి సాధ్యం కాని శక్తులను ఇచ్చారు. చిన్నప్పటిలోనే అతనిలో భగవతభక్తి, శక్తి, సమర్థ ఆల్ అమితంగా కనిపించాయి. హనుమంతుడు శ్రీరాముని మీద అపారమైన భక్తితో జీవించాడు. రామ్కాజ్ కరిబేకో అథురా అని తానే అన్నట్టు రామ్కార్యమే తన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఈ రోజు మనం హనుమంతుని సాధన్, శక్తి, భక్తి, శాంతి, సేవ దక్పథాన్ని స్మరించుకుంటాం. ఆయన్ని పూజించడం వల్ల మనకు ధైర్యం, బలము, జిరానన్, భక్తి లభిస్తాయి. హనుమాన్ చాలీసా, హనుమాన్ అష్టకం, సుందరకాండ్ పఠనం ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తూ హనుమంతుడిని పూజించడం వల్ల మానసిక శాంతి, ఆత్మబలాన్ని పొందవచ్చు. ఉదయం స్నానం చేసి శుద్ధంగా హనుమాన్ మందిరానికి వెళ్తారు. పంచామూర్తి అభిషేకం చేస్తారు. బేటల్పాకు, వడ్పప్పు, బనానా, మల్లెపూలతో హనుమంతుడిని అలంకరిస్తారు. ఓం శ్రీ హనుమతే నమ అని జపించాలి. హనుమాన్ చాలీసా, సుందరకాండ్, రామ్నామాన్ని పఠించాలి. హనుమంతుడు ఒక యోగి, ఒక వీరుడు, ఒక సర్వస్వ భక్తుడు. ఆయన జయంతి రోజున మనం హనుమంతుని చరిత్రను గుర్తు చేసుకుని మనలో భక్తి, ధైర్యం, బలాన్ని పెంచుకోవాలి. ఈ పర్వదినం మన జీవితంలో ఓ మార్గదర్శకంగా నిలవాలి. జై హనుమాన్ దూతాయ రామ్ దూతాయ నామ్.